హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. బంగాళదుంప ఫ్రై అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫేవరెట్ లంచ్ బాక్స్ డిష్ ఏది, లేకపోతే లంచ్ బాక్స్ కర్రీ ఏంటి అని అంటే పొటాటో ఫ్రై. సో ఈరోజు పొటాటో ఫ్రైని సింపుల్గా పొడి పొడిగా ముద్ద లేకుండా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక 1/2 kg దుంపలను తీసుకొని బాగా కడుక్కొని తొక్కలు తీసేసుకున్న తర్వాత ఇలాగా ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని ఒక కట్టర్ తీసుకొని ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకోవాలి. ఎలా అంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి. చూడండి, ముందుగా నిలువుగా ఇలాగా 3 భాగాలుగా చేసుకున్న తర్వాత ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత ఇలాగా ఈ షేప్లో ఈ థిక్నెస్లో మనం ముక్కలు కట్ చేసుకొని నీళ్ళల్లో వేసేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకున్న వెంటనే నీళ్ళల్లో వేసుకోవడం వల్ల మనకి బంగాళదుంపది ఒక కలర్ అయితే మారకుండా ఉంటుందండి. సో ఇలాగా మిగిలిన బంగాళదుంపలన్నీ కూడా చక్కగా ముక్కలు కట్ చేసుకొని ఇలాగా పక్కనున్న గిన్నెలో నీటిలో వేసేసుకోవాలి. మీరు నీరు కలర్ అబ్జర్వ్ చేసినట్టయితే కొంచెం చూడండి మసకగా ఉన్నది కదా, అదేమీ కాదండి, బంగాళదుంపలో ఉన్న స్టార్చ్ లేకపోతే ఆ గంజి పదార్థం ఏదైతే ఉందో అది. సో అది మనం శుభ్రంగా చేసుకోవాలి. నేను ఒక 2 సార్లు కడిగిన తర్వాత మీరు చూసారా ఇంకా చిన్న మసక ఉన్నది. నేను ఇంకొక 2 సార్లు కడిగిన తర్వాత చూస్తే మీరు చూసారా క్లియర్గా ఉన్నది. బంగాళదుంపలు ఇలా మీకు నీరు క్లియర్గా కనిపించినంత వరకు ఇలా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకొని నేను ముందు ఒక 2 టేబుల్ స్పూన్లు గానుగ నూనె లేకపోతే నువ్వుల నూనె, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు మామూలు నూనె వేసుకున్నానండి. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, 8 వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న ఆవాలు జీలకర్ర, చిటికెడు ఆవాలు జీలకర్ర ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కల్లుప్పు వేసుకున్నాను రుచికి సరిపడా. మీరు మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు. చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత చూడండి ఇప్పటికీ కూడా నీళ్ళు క్లియర్గానే ఉన్నాయి. సో ఇప్పుడు మనం బంగాళదుంపల్ని సిమ్లో పెట్టుకున్న తర్వాత చక్కగా అన్ని బంగాళదుంపల్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే బంగాళదుంపలో ఉన్న ఆ స్టార్చ్ కానీ ఆ గంజి పదార్థం కానీ లేదు కాబట్టి చక్కగా విడిగా పొడి పొడిగా మనకి బంగాళదుంపల ఫ్రై అయితే బాగుంటుందండి. ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా అడుగు పట్టకుండా చక్కగా ఇలా వస్తుందండి మనకి. చూడండి ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో దగ్గరుండి కలిపినట్టయితే మనకి ఇలాగ ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు ఎప్పటికప్పుడు ఇలాగ కలుపుకున్నట్టయితే ఒక సైడ్ చూసారా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. అంతేనండి, బంగాళదుంప ఫ్రై పొడి పొడిగా విడివిడిగా అయితే మనకు వచ్చేసింది. ఏం పెద్ద బ్రహ్మ విద్య కాదు. మీరు కూడా నెక్స్ట్ టైం మీ పిల్లలు కానీ మీ హస్బెండ్స్ కానీ క్యారేజ్ లంచ్ బాక్స్లో ఇలా బంగాళదుంప ఫ్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి. తప్పనిసరిగా ముద్ద అవ్వకుండా సింపుల్గా పొడి పొడిగా చక్కగా మీకు బంగాళదుంప ఫ్రై అయితే ఇలా వస్తుందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. చిన్న టిప్ కదా, చాలామందికి ముద్ద అయిపోతూ ఉంటుంది ఫ్రై చేసినా కూడా. సో ఈసారి ఇలా చేసి చూడండి అండ్ పొటాటో ఫ్రైని ఎంజాయ్ చేయండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.